హలో ఇంకా ఇది నా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నా లాస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళేసి చూసేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటా అనేది. ఇంకా మీకు చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో మేము రూమ్స్ ఇంకా ఎక్కడ చూడలేదు, చూడాలి అని. సో చూసామండి. రూమ్స్ చూడలేదు, కాటేజెస్ లాగా అని కాటేజెస్ చూస్తున్నాము. ఇంకా ఇది చూసాము 2 BHKది. అంతేం నచ్చలేదు, నార్మల్గానే అనిపించింది. ఇంకా చాలా ప్రైజీగా అనిపించింది, అవసరమా అని అనిపించింది. సో దీని పక్కనే ఇంకోటి కూడా ఉంటుంది, అది 1 BHK అనమాట. సో అది చూసాము. ఇదే అనమాట. మీకు క్లియర్గా తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటా అనేది. ఇంకా ఇది రూమ్ చూసాము. ఇంకా మాషోకి చెప్పాను అవసరం దీనికంటే నార్మల్ రూమ్స్ ఉంటాయి కదా, మనం అదే తీసుకుందాం, మనకి తక్కువలో వచ్చేస్తుందని చెప్పాను. బట్ మాషోకి ఏంటంటే ఇలా కాటేజెస్లో ఉండడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. మా రూమ్ ఎప్పుడు ఇంట్లో ఉంటాం కదా అలాగే అనిపిస్తూ ఉంటుంది, బయట ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ రాదు. ఇలా కాటేజెస్ లాగా తీసుకుంటే మనకి ట్రిప్కి వచ్చిన ఫీలింగ్ ఉండదని చెప్పేశారు. ఇంకా సర్లే అని నేను ఓకే చెప్పేశాను. ఇంకా ఇదే అనమాట, క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా ఎంటర్ అవ్వగానే మనము ఇలా చిన్న హాల్ లాగా ఇచ్చేస్తారు. మనకి ఒక 3 చైర్స్ పెట్టారు జస్ట్ కూర్చోడానికి అలా. ఇంకా అలా ఫ్రేమ్స్, చిన్న చిన్న ఫ్రేమ్స్, బాగుంది, క్యూట్గా అనిపించింది. ఇంతకుముందు చూసిన రూమ్ కంటే, ఆ కాటేజ్ కంటే ఇది చాలా బెటర్, డబల్ బెటర్ అని అనిపించింది. ఇంకా ఇలా లోపల రాగానే హాల్లో నుంచి ఒక పెద్ద బెడ్రూమ్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం ప్రైజీగా అనిపించింది. అంతే కదా, మంచిది కావాలంటే ప్రైజీ ఉంటుంది కదా. కానీ మనం ఏం అనుకుంటాము, తక్కువ ప్రైస్లో మంచిది వచ్చేయాలని అనుకుంటాము. బట్ అలా ఎలా వస్తుంది చెప్పండి. ఇంకా ఇది ఒక ఎక్స్ట్రా బెడ్ అనమాట మా షోక్ కోసం. ఇంకా సరిపోము కదా ఒకటే బెడ్ మీద, తీసుకుంది 1 BHK కాబట్టి ఎక్స్ట్రా బెడ్ ఒకటి తెప్పించాము. దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ పే చేయాలి. సర్లే ఇంకేం చేస్తాము, అవన్నీ పట్టించుకోకూడదు. వచ్చేదే ఎప్పుడో ఒకసారి కదా, అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది. అది మైండ్లో పెట్టుకుంటూ ఉంటే ట్రిప్ని మనం ఎంజాయ్ చేయలేము. ఏదైతే అదైంది, ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం మనం ట్రిప్ని అని ఇంకా మైండ్లో వచ్చి తీసేసాను ఈ అమౌంట్ అవి ఇవి అని. ఇంకెక్కడ రాగానే మా వయసు ఇంకా రితు అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా అనమాట బెడ్. ఇంకా దీని మీద మా రీతు, మా వయసు, నేను సరిపోతాం. ఇంకా అది ఎక్స్ట్రా ఒక బెడ్ తెప్పించాం కదా, అది మా షోక్ అనమాట. ఇంకొక మిర్రర్ ఇచ్చారు అలా పెద్దది, మనకి మెయిన్ కావాల్సింది మిర్రరే కదా. ఇంకా ఒకటి ఇలా కబోర్డ్ లాగా ఇచ్చారు, అందులో కొన్ని బ్లాంకెట్స్ అలా పెట్టి ఉన్నారనమాట. ఇంకా మెయిన్ మీకు చూపించాలి వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ ఎంత పెద్దగా ఉందంటే అసలు రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయన్నమాట. హాల్ ఒక చిన్నగా ఉంది, కానీ బెడ్రూమ్ కానివ్వండి, వాష్రూమ్ కానివ్వండి చాలా పెద్దగా ఉంది. అంటే ఒక 10-15 మెంబర్స్ దాకా వచ్చినా కూడా సరిపోతారు ఆ రూమ్లో, అంత పెద్దగా ఉందన్నమాట. ఇంకోసారి ఎప్పుడైనా ఊటీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎక్కువ మందితో రావాలి అండ్ ఇదే కాటేజ్లో ఉండాలి, ఇదే రూమ్లో ఉండాలి అని అనిపించింది. అండ్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్ అవి తెప్పించుకోవాలి అని అనిపించింది. ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగుంటుంది కదా టూర్ అనేది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అసలు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. ఇంకా ఈరోజు చూడాల్సిన ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏంటంటే ఈ కాటేజ్ బయట నుంచి మీకు చూపించలేదు కదా, ఇలా ఉంటుంది, హెరిటేజ్ గార్డెన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉండే కాటేజ్కి పక్కనే అనమాట బొటానికల్ గార్డెన్. మనం ఆ కాటేజ్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ బొటానికల్ గార్డెన్. ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ బొటానికల్ గార్డెన్కి. ఇంకా మేము చూడాలనుకున్న టూరిస్ట్ ప్లేసెస్లో బొటానికల్ గార్డెన్ కూడా ఒకటనమాట. సో ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాం, అది కూడా బై వాక్. ఇంకా అక్కడ మేనేజర్ అతను ఉంటారు కదా, ఆ అన్న చెప్పారు మీకు వెహికల్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు వాళ్ళే తీసుకెళ్ళి మొత్తం మీకు ఏమేమి చూడాలనుకుంటున్నారో ప్లేసెస్ అవన్నీ చూపించేసి మళ్ళీ మీకు రూమ్కి తీసుకొస్తారు అని చెప్పారు. ఇంకా సరేలే ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్ దగ్గరికి వెళ్ళేసి వస్తాము, అది చూసిన తర్వాత టైం మిగిలితే కనుక మీకు కాల్ చేస్తాము, వెహికల్ అక్కడికి పంపించేయండి అని చెప్పారు మా అశోక్. ఇంకా సర్లే అని చెప్పాను అన్న కూడా. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బొటానికల్ గార్డెన్ చూద్దామని వెళ్ళిపోతున్నాము. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటనేది.
ఇంకా వచ్చేసామండి బొటానికల్ గార్డెన్ దగ్గరికి. ఇంకా ఇక్కడ మా అశోక్ వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళింది అన్ సీజన్లో కదా, అంతమంది క్రౌడ్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అన్ సీజన్లోనే ఇంతమంది ఉన్నారు కదా, సీజన్లో ఇంకెంతమంది ఉంటారో అని అనుకున్నాము. ఇంకా అన్ సీజన్లో వచ్చాం కాబట్టి మంచి పని అయింది అని అనుకున్నాము మేమైతే. ఇంకా అశోక్ టికెట్ తీసుకొచ్చారు కదా, ఈచ్ మెంబర్కి 50 రూపీస్ పడింది అనమాట ఎంట్రీ ఫీ. ఇంకా మీకు వీలైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ పడింది అనేది. మాకు 3 వావ్ అశు ఇంకా అలా గార్డెన్ చూసుకుంటూ వెళ్తుంటే పక్కనే మాకు గ్లాస్ హౌస్ అని ఒకటి కనిపించింది. అక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ కనిపించింది మాకు. ఇంకా ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు, మనం కూడా ఒకసారి వెళ్ళేసి చూద్దాం ఏముంది అక్కడ అని వెళ్తే అక్కడ మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. గ్లాస్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనము ఇక్కడ చూడలేని ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒక్కటే దగ్గర ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంకా లోపలికి వచ్చి చూస్తే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ, చాలా వీడియోస్ ఇంకా అలా దిగుతూ ఉన్నారు. నాకైతే చాలా నచ్చింది గ్లాస్ హౌస్. Grito! Grito! Grito!
दूध का कुछ इंडिया मैप का आप मम्मी को भेज दिए थे क्या फोटो में? मम्मी को मैसेज आया बोटानिकल गार्डन ये अब चलो मम्मा को कह दो मम्मा नहीं अब चलो मम्मी बुला रही पापा बुला रहे क्या बोलना है रही है बेबी के साथ है ना आ जाओ चलो चलो टाइम नहीं है दूसरा स्पॉट चल रहा है चलो ఇంకా ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఎంత బాగున్నాయో కదండి. ఆ పింక్ ఫ్లవర్సే కాదు, బొటానికల్ గార్డెన్ మొత్తం బాగుంది. ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరమే లేదు, మొత్తం బాగుంది. ఇంకా మాషుకి చెప్పాను, గ్రీతుకు నాకు ఇచ్చేసే బావా, నేను నీకు ఒక వీడియో తీస్తాను, నువ్వు సింగిల్గా అలా నడుచుకుంటా రా, ఇక్కడ నుంచి వీడియో తీస్తానని చెప్పాను. సో పాపం నడుచుకుంటూ వచ్చాడు. మా గ్రీతుకు మాకు ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, మాషుకి ఎత్తుకొని ఉన్నారు. చాలాసేపు అయింది పాపం. అప్పటికి మేము ఎత్తుకుంటాంలే బావా అని నేను మా వయసు చెప్పాము. బట్ లేదు లేదు నేనే ఎత్తుకుంటాను, ఇంకా మీరు గ్రీతుని ఎత్తుకొని నడవాలంటే ఇంకా సాయంత్రం అయిపోద్దిలే అని మా అశోకే ఇంకా ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు పాపం. ఆ బొటానికల్ గార్డెన్ ఎంత పెద్దదంటే అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు. వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి సీనరీస్ కనిపిస్తూనే ఉంది, అక్కడ నుంచి రాబుద్దే అవ్వట్లేదు అనమాట మాకు. ఇంకా ఇక్కడే ఉంటే మేము వేరే ప్లేసెస్ మిస్ అయిపోతాం కదా అని ఇంకా అలా కాదు, ఇంకా చూసింది చాలు, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఇంకా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, ఎలా వెళ్ళబోతున్నాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి. ఇక్కడ బొటానికల్ గార్డెన్లోని మనకి ఒక బేకరీ లాగా ఉంటుంది, ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని తినొచ్చు. ఇంకా మేమేం తినలేదు, మా గ్రీతు కోసం అని మా అశోక్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు అంతే.
ఇంకా అలా గార్డెన్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఇలా స్ట్రీట్ లాగా ఉందన్నమాట. సో అక్కడ ఏమైనా తీసుకుందామని ఇంకా స్నాక్స్ తీసుకుంటున్నాము. మనకి కావాలంటే హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు, అవి కూడా తీసుకోవచ్చు. బట్ లేదు, మేమైతే ఓన్లీ స్నాక్స్ తీసుకుంటున్నాము. ఇంకా మా మేనేజర్ అతనికి కూడా కాల్ చేసాము అనమాట. మా కాటేజ్ మేనేజర్ ఉన్నారు కదా, అన్నకి కాల్ చేసి చెప్తున్నాము, మాకు వెహికల్ ఇక్కడ పంపండి, మేము బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నామంటే ఓకే అని పంపుతున్నారు. ఇంకా మేము 4 వీలర్ వద్దు 3 వీలర్లో వెళ్ళాలని అనుకున్నాము. 4 వీలర్ కంటే 3 వీలర్లో ఇంకా సీనరీస్ మంచిగా చూడవచ్చు మేము అని ఇంకా 3 వీలర్ అనుకున్నాము. ఇంకా మా వెహికల్ వస్తూ ఉంది. అప్పుడు దాకా ఇంకా బేల్పూరి చెప్పాము అన్నకి, బేల్పూరి చేస్తూ ఉన్నారు. अब सीजन चाहिए नहीं वैसे जेरो ఇంకా మా వెహికల్ వచ్చేసిందండి. వెళ్తున్నాము ఇంకో ప్లేస్ దగ్గరికి. అది ఎక్కడికనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే చెప్తాను. ఇంకా అలా ఆటోలో వెళ్తూ ఉంటే ఆ చల్ల గాలికి మాకు అందరికీ నిద్ర వస్తూ ఉంది తెలుసా. మా గ్రీతో అయితే పడుకుంది కూడా. ఇంకా మా వయసు కూడా అలా కళ్ళు మూసుకుంటూనే ఉందన్నమాట. అంటే మార్నింగ్ తొందరగా లేచేసాం కదా మేమందరం. ఇంకా లేచేసరికి ఇంకా ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుందన్నమాట. ఆ వెదర్కి అయితే ఇంకా పడుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పడుకున్నాం అనుకో మళ్ళీ రాలేము ఊటీకి. వచ్చినప్పుడే నిద్ర పోయింది ఒకరోజు. బట్ మనము ఈ సీనరీస్ మిస్ అవ్వకూడదని ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాము గ్రీతు కోసం. ఏంటంటే గ్రీతుకి స్వెటర్ తీసుకొచ్చాము, బట్ ఏంటంటే వేసుకోవట్లేదు. స్వెటర్ వేస్తే చాలు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎందుకులే అని ఇక్కడ సేల్ చేస్తుంటే క్యాప్స్ అవి తీసుకుంటున్నాము. గ్రీతు సైజ్ లేవన్నమాట, ఇవి పెద్ద సైజ్. సో పర్లేదు, జస్ట్ ఇయర్లోకి ఎయిర్ వెళ్ళకుండా ఉంటే చాలునే ఇది ఒకటి తీసుకున్నాము. 50 రూపీస్ అంట, చాలా రీజనబుల్గానే అనిపించింది. తర్వాత మేము వచ్చేసాము డొడ్డబెట్ట పీక్కి. ఇక్కడ ఏంటంటే మనకి వ్యూ మొత్తం చూడవచ్చు, ఊటీ వ్యూ మొత్తం కూడా మనము మీకు కూడా చూపిస్తాను ఊటీ వ్యూ. ఇంకా ఇక్కడ ఏంటంటే గ్రీతుకి క్యాప్స్ దొరకవేమో అని ముందు ఒక అతను సేల్ చేస్తూ ఉంటే అక్కడికి తీసుకున్నాను. బట్ అలా వెళ్ళే కొద్దీ మనకి చాలా స్ట్రీట్ షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన గ్లౌజెస్ కానివ్వండి, సాక్సెస్ కానివ్వండి, స్వెటర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దొరుకుతాయో లేదో నాకు తెలీదు కాబట్టి నేను ముందే ఒక అతను సేల్ చేస్తూ ఉంటే అతని దగ్గర కొనేసాను. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి దొరికేస్తుంది అనమాట ఈ డొడ్డబెట్ట పీక్ దగ్గరికి. ఇంకెవరైనా ఊటీకి వచ్చే ముందు మర్చిపోతూ ఉంటారు కదా స్వెటర్ తేవడం, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ డొడ్డబెట్ట పీక్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీరు కొనుక్కోవచ్చు. ఫాస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసామండి డొడ్డబెట్ట పీక్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే మేము ఈవినింగ్ టైంలో వచ్చాము, అలా కాకుండా మనం ఎర్లీ మార్నింగ్ టైంలో అలా వచ్చామనుకోండి మనం మంచి ఫాగ్ని చూడొచ్చు. ఇక్కడ మేము నెక్స్ట్ డే వద్దాం అనుకుంటే నెక్స్ట్ డే వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అంటే వేరే ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి. అందుకని ఇంకా పర్లేదు, ఇంకా చూసి వెళ్ళిపోదాం, ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం అని ఇంకా డొడ్డబెట్ట పీక్ దగ్గరకు వచ్చేసాము. అండ్ మెయిన్ మనము ఈ ఊటీ వ్యూ చూడాలంటే పైన టెలిస్కోప్ హౌస్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ పైన వెళ్ళి చూస్తే కనుక బ్యూటిఫుల్ ఊటీని మనం చూడొచ్చు.
చూసారు కదండి ఊటీ అందాలని. అంటే ఆ టెలిస్కోప్ హౌస్ దగ్గర నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఊటీ మొత్తం కూడా మనకి. ఇంకా అక్కడ డొడ్డుబెట్ట పీక్ దగ్గర చూసేసాం, అయిపోయింది కదా. ఇంకా వెళ్తున్నాము వేరే ప్లేస్కి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ డొడ్డుబెట్ట పీక్ దగ్గరే మనకి ఏంటంటే స్వెటర్స్ అవి సేల్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. మా వయసు ఏంటంటే తెచ్చుకోలేదన్నమాట స్వెటర్. ఇంకా అక్కడ ఒక స్వెటర్ కొనుక్కుంటుంది. ఆ తర్వాత ఇక్కడ వేడివేడిగా బజ్జీలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ చలికి ఎందుకో బజ్జీలు తినాలనిపించింది వేడివేడిగా. ఇంకా ఇక్కడ ఈ ఆంటీ దగ్గర బజ్జీలు తీసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ మా అశోక్ క్వీల్ ఎగ్స్ ఫ్రై చేస్తూ ఉంటే తీసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదండి, అంటే జస్ట్ అలా చూసాను టీవీలో వాటిల్లో తప్ప రియల్గా చూడడం కానివ్వండి తినడం కానివ్వండి ఎప్పుడు చేయలేదన్నమాట. ఫస్ట్ టైం అనమాట. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. How much? Okay. Sir, only money, no GPay. Yes. ఇంకా నేనేంటంటే ఇక్కడ చనా ఉంటుంది కదా, చనా ఇంకా పల్లీలు బాయిల్ చేసి వేడివేడిగా సేల్ చేస్తున్నారు. ఇంకా నేను అది తీసుకున్నాను. ఎందుకు ఆ రోజు ఫుల్ ఆకలి వేసేస్తూ ఉంది ఈవినింగ్ టైం కల్లా. ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం నేను లాస్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, అసలు ఫుడ్ బాగాలేదు అని. ఇంకా అది సరిగా తినలేదు కాబట్టి అనుకుంటాను. ఇంకా ఈవినింగ్ టైం అంత ఆకలి వేసేసరికి ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తే అది తీసుకొని తినేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మా క్వీల్ ఎగ్స్ తింటున్నారు కదా, నేను కూడా టేస్ట్ చేద్దామని ఒక టీ తీసుకొని తిన్నాను. ఎలా ఉందంటే మనము నార్మల్గా ఆమ్లెట్ చేసుకుంటాం కదా ఇంట్లో, కోడిగుడ్డు ఆమ్లెట్, సేమ్ అలాగే ఉందన్నమాట. టేస్ట్ డిఫరెంట్ ఏం అనిపించలేదు నాకు. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాము టీ ఫ్యాక్టరీ దగ్గరికి. ఇంకా ఇక్కడ ఏంటంటే టీ ఫ్యాక్టరీ దగ్గర మనకి ఇంకా టీ పౌడర్ ఉంటుంది కదా, అది ఎలా తయారు చేస్తారనేది చూపిస్తారు అంతే. ఇంకా ఇక్కడ టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా టీ ఫ్యాక్టరీ ఏంటంటే మనకి టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు, దాన్ని ప్రాసెస్ ఏంటి అనేది మనకి చూపిస్తారు. ఇంకా ఇక్కడ మనకి టీ గురించి హిస్టరీ ఉంటుంది, కావాలంటే చదువుకోవచ్చు. The process of tea manufacture consists of several stages. The first stage is withering, which means the removal of moisture. The leaf is spread on the withering troughs, and high-velocity fans blow air through the leaves, whereby 30% of moisture is removed. The withered leaf is then passed through a tube to the rotor-beam below. The rotor-beam is a machine which crushes and squeezes the leaf. The leaf coming out of the rotor-beam then enters the CTC machines. CTC means cutting, turning and curling. These machines, which are 5 in number, have sharp rollers on them. They cut, turn and curl the leaf while it passes through them. After the CTC, the leaf enters the booty, which imparts thickness to the tea while the tea rubs on its surface while passing through it. The tea then enters the oxidation area, where it is collected in stainless steel trays and allowed to remain there for almost an hour. During oxidation, the enzymes in the tea react with the oxygen.
ఇంకా ఈ టీ పౌడర్ ప్రాసెస్ చూసేసాం కదా మనము. ఇంకా వెళ్ళేటప్పుడు మనకి టీ ఇస్తారు గ్లాస్లో, ఇంకా అది తాగాలి. అది నచ్చితే మనకి పక్కనే షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా మాకు అన్ని రకాల టీస్ ఉంటాయా, టీ పౌడర్స్ ఉంటాయా అని అప్పుడే తెలిసింది. ఏంటంటే లెమన్ టీ అని, గ్రీన్ టీ అని, మసాలా టీ అని, స్ట్రాంగ్ టీ అని, జింజర్ టీ అని, ఎందుకులేండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. బేసిక్గా నేను అశోక్ పెద్ద టీ లవర్స్ ఏం కాదు, టీ తాగడమే తక్కువ. ఇవన్నీ చూసాక ఇన్ని రకాల టీస్ ఉంటాయా, ఇవన్నీ తాగుతారా అని మాకు అప్పుడే అనిపించింది. ఇంకా అంత దూరం వచ్చాము, ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంకా టీ చాలా ఫేమస్ కదా ఊటీలో మనకి, టీ పౌడర్ అని ఒక 2 or 3 తీసుకున్నాము. లెమన్ టీ అని, ఇంకా గ్రీన్ టీ ఒకటి, స్ట్రాంగ్ టీ ఒకటి, ఇవి 3 అయితే తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము చాక్లెట్ ఫ్యాక్టరీకి. పక్కనే అనమాట, టీ ఫ్యాక్టరీ పక్కనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. What a good smell. ले आप इसका पाइप करके दे देगी, तुम निकाल के इसमें से देगी। ఇంకేంటంటే టీ ఫ్యాక్టరీ చూడడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని కావాల్సినవి టీ పౌడర్స్ అని, చాక్లెట్స్ అవి కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసాము జిప్ లైన్కి. మనకి టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే, దానికి ఆపోజిట్లోనే ఈ జిప్ లైన్ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే ధైర్యం ఉండాలి మెయిన్. మాకు ఆ ధైర్యం లేదు, నాకు కానీ మా వైషుక్ కానీ. మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మాకు, అందుకని మేము చేయలేదు. జస్ట్ మా అశోక్ మాత్రం వెళ్తున్నారు. ఇంకా बा अग्री तुम बला दीचो ये डैडी रेडी डर लाग रही इसने, बहुत डर लाग रही इसने, गट्टी का पकड़ ले। बाइक देना बहुत डर लग रही इसमें।
ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసాము టీ గార్డెన్ దగ్గరికి. అప్పటికి అది క్లోజింగ్ టైం అనమాట. అంటే టీ గార్డెన్ ఓపెన్ ఉంటుంది, కాకపోతే ఈ కాస్ట్యూమ్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ మనం ఫోటోషూట్స్ చేసుకోవాలన్నా ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఆ షాప్ వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం రిక్వెస్ట్ చేసాము, ఒక 10 minutes ఆగండి, మేము కూడా ఫాస్ట్గా దిగేస్తాము, ఆ తర్వాత వెళ్ళిపోదురు అని చెప్పాము. అలాగే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేశారు అశోక్. అప్పుడు వాళ్ళు ఆగారు. మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫొటోస్ ఎలా వచ్చాయో తర్వాత మీతో షేర్ చేసుకుంటాను వీడియో లాస్ట్లో. ఇంకా ఇక్కడ టీ గార్డెన్లో టీ తాగుతున్నాము. ఇందాక టీ ఫ్యాక్టరీలో తాగాం కదా, ఇప్పుడు టీ గార్డెన్లో టీ తాగుతున్నాము. అది కూడా మా కళ్ళ ముందు ఒక బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇంకా కూల్ వెదర్లో. ఇంకా మా అశోక్ అసలు టీ తాగడు కదా, అలాంటిది ఆ రోజు 2 times తాగారు టీ. అది కూడా వెంటనే తాగేశారు. ఇంకా ఆ వెదర్లో ఎవరైనా టీ తాగని వాళ్ళు కూడా తాగాల్సిందే అండి, అంత చల్లగా ఉంది వెదర్. ఇంకా టీ గార్డెన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. టీ గార్డెన్ కానివ్వండి, ఆ వ్యూ కానివ్వండి, మేము ఎంత చెప్పినా తక్కువే తెలుసా, ఎందుకంటే అంత బాగుంది ఆ వ్యూ. ఇంకా చెప్తే కాదు, వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా టీ గార్డెన్ దగ్గర నుంచి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వ్యాక్స్ మ్యూజియంకి వచ్చేసామండి. వ్యాక్స్ మ్యూజియంలో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్, ఇంకా మనకి కొన్ని జీజస్వి, ఇంకా అలాగే సాయిబాబా స్టాచ్యూ అని, ఇంకా తమిళ్ హీరోస్ ఉంటారు కదా, విక్రమ్, అంటే వాళ్ళు యాక్ట్ చేసిన మూవీస్, ఫేమస్ మూవీస్, హిట్ అయిన మూవీస్ ఏదైతే ఉంటుందో అలాంటి మూవీకి సంబంధించిన గెటప్ అది పెట్టున్నారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, మీకు 1 by 1 చూపిస్తాను, చూసేయండి.
ఇంకా ఇలా ఈ వ్యాక్స్ మ్యూజియం నుంచి బయటకు రాగానే 2 బొమ్మలు కనిపించాయి. మా వైషు అయితే వాటిని వదలట్లేదు, వాటితో ఎన్ని ఫొటోస్ దిగిందో తెలుసా. ఇంకా ఈ వ్యాక్స్ మ్యూజియం పక్కనే మనకి చాక్లెట్ షాప్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. ఆల్రెడీ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకున్నాం చాక్లెట్, కాకపోతే అవి సరిపోతాయా లేదా అంటే అక్క వాళ్ళ పిల్లల కోసమని, ఇంకా మా అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని తీసుకుంటున్నారు. ఇంకా అక్కడ తీసుకున్నాము, సరిపోతాయా లేదో అని ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా చాక్లెట్స్లో. ఇంకా మేమైతే అక్కడ శాంపుల్కి అంటే జస్ట్ టేస్ట్ కోసం అడిగాము. ఇంకా అవి తింటూనే మాకు సరిపోయిందనమాట చాక్లెట్, అన్నీ తినేసాము ఇంకా ఆ షాప్లో. ఈరోజు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూసేసాము. 1 డేలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాము మేము, అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మేము ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. మాకంటే కూడా ఎక్కువ మా అశోక్ టైర్డ్ అయిపోయాడు. పాపం మా గ్రీతుని ఎత్తుకునే ఉన్నారు కదా, నాకు కూడా అస్సలు ఇవ్వలేదు, మా వైషు కూడా ఇవ్వలేదు, అశోక్ ఎత్తుకొని ఉన్నారు. ఇంకా అక్కడ డిన్నర్ చేద్దామని హోటల్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఫుల్ తినేసి ఇంకా కాటేజ్కి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ రేపటి కోసం కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ కడాయి చికెన్ ఆర్డర్ చేసాము. కడాయి చికెన్ ఆర్డర్ చేసుకుంటే కడాయిలోనే తెస్తారా, చిన్నగా కడాయిలో తెచ్చారు, నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను కడాయి చికెన్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నాన్ ఆర్డర్ చేసుకున్నాము, ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, ఇంకా ఏమంటారు చికెన్ డ్రమ్ స్టిక్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే మన దగ్గర ఏంటంటే హైదరాబాద్లో అలా బాస్మతి రైస్తో చేస్తారు కదా, ఇక్కడ ఏంటంటే నార్మల్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తోటి బిర్యానీ చేశారంటే బిర్యానీ లాగా లేదు, మనం చికెన్ పులావ్ లాగా చేసుకుంటాం కదా ఇంట్లో, సేమ్ అలాగే ఉందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉందన్నమాట టేస్ట్ కూడా. ఇంకా తినేస్తున్నాము ఇక్కడ. మా అశోక్ ఏంటంటే ఆ చికెన్ డ్రమ్ స్టిక్స్ అస్సలు నచ్చలేవంట, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయని చెప్పారు. ఇంకా ఇదే అన్నమాట హోటల్ మేము డిన్నర్ చేసింది, బ్లూ హిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్. మా కాటేజ్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఇవే అనమాట ఈరోజు మేము షాప్ చేసినవి. ఇంకా ముగ్గురం ఇలా కూర్చున్నాము, గ్రీతో అయితే పడుకుంది. ఇంకా మేము ముగ్గురం అలా కూర్చొని జస్ట్ మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే ఈరోజు వెళ్ళిన ప్లేసెస్లో ఏ ప్లేసెస్ ఎవరికి ఎక్కువ నచ్చింది అనేది మాట్లాడుకుంటున్నాం. మా అశోక్ వచ్చేసి జిప్ లైన్ నచ్చిందంట, ఇంకా మా వైషుకి వచ్చేసి టీ గార్డెన్ బాగా నచ్చిందంట, నాకైతే బొటానికల్ గార్డెన్ నచ్చింది, టీ గార్డెన్ కూడా నచ్చింది, అన్ని ప్లేసెస్ నచ్చాయి నాకైతే. ఇంకా అలా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఊటీలో ఏ ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ అనేది నెక్స్ట్ ఫ్లోర్కి షేర్ చేసుకుంటాను. ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.